అయ్యో బాబు ఏంటన్నా ఏం చేపలు ఉన్నాయి చూడడానికి భలేగా వింతగా కనిపిస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొల్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఈ డ్రైవింగ్ రావడం కారణం ఏంటంటే పండుగప్ప పిల్ల బేరం ఆడడానికి అయితే మనోళ్ళు అయితే వచ్చారు. ఈ లొకేషన్ వచ్చేసి మొగల్తూరు దగ్గర ఒక విలేజ్ అనమాట. ముత్యాలపల్లి అనే ఊర్లో అయితే మనం ఉన్నాము. ఈ మార్నింగ్ టైం అయితే చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ ఎంత ఎండ కాసిన చెట్ల నేడ అయితే చాలా బాగా పడుతుంది. నడిచెల్లి ఆయన అయితే పెన్మాకలంక అనమాట అయింది. ఆయన పేరు గాంధీ గారు. చూడండి ఆయన అయితే ఎంత స్పీడ్ గా వంతుల నుంచి అయితే వెళ్ళిపోయారు. నేనైతే వెళ్ళడానికి కొంచెం భయపడ్డాను, ఎందుకంటే అది కొంచెం తుప్పెట్టు ఉంది. ఇంకా ఏమాత్రం జరిగినా ఇంకా కాలంలోనే ఇంకా అదైతే పూర్తిగా తుప్పెట్టేసి ఉన్నది. ఎలాగోళ్ళు అయితే ఆ పక్క అయితే నేను దాటేశాను. ఇంకా మనోళ్ళు అయితే వాళ్ళు అయితే రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పండుగప్ప పిల్లల చెరువులు అయితే నేను ఎప్పుడైతే చూడలేదు. ఆయన అయితే కేసుగానే చేప పిల్లలు అయితే ఆయన వేస్తున్నాడు. కాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇవి చిన్న సైజులో. చూడండి ఎలా కనిపిస్తున్నాయో చిన్న చిన్న నరకల్లాగా ఉన్నాయి. చేతిలో బాగా చిన్న సైజులో అయితే కనిపిస్తున్నాయి. వీటిని వేసిన తర్వాత అయితే చేపలు అనేవి ఇక్కడ దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈ పండుగప్ప పిల్లలతో నీతేంట్రా పని అనుకోవచ్చు. నేనైతే డ్రైవింగ్ వచ్చాను కాబట్టి చూడండి పెన్మాకలంగా పాస్టర్ బాబురాయ్ గారికి అయితే మనమైతే డ్రైవింగ్ అయితే వచ్చేసాం ఈ రోజు. ఇంకా పండుగప్ప చేప పిల్లలకైతే మనోళ్ళు ఇంకా కీసకాయ అనే చిన్నపిల్లలు అయితే వేశారు. ఇంకా యొక్క చెరువు అండర్ అయితే ఇసురాలు వేసి చేప అనేది చూపించడానికి ఆయన అయితే మేత అయితే చల్లి వల అయితే లాగారు ఆయన. ఇంకా వీటిని పట్టుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. వీటిని ఒంటి నిండా ముళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ కాస్ట్ కూడా వచ్చేసి రొయ్యల కంటే వీటికే కాస్ట్ ఎక్కువ. వీటికి కాస్త డిమాండ్ ఎక్కువ అనమాట మార్కెట్ లో. ఇంకా డాక్టర్ పాస్టర్ బాబురాయ్ గారు అయితే సరిగ్గా అయితే చూసుకుంటున్నారు అనమాట చేపలు. ఆయనకైతే 100 గ్రాముల కానించి అయితే పైకి అయితే కావాలంట. ఆయన అయితే చూసుకుంటున్నారు. ఇంకా వీటిలో ఎక్కువగా వచ్చేసి చిన్న సైజ్ అయితే వచ్చింది. వాటిలో కావాల్సిన అయితే చూసుకుని అవసరం లేని అయితే చెరువులో పడేస్తున్నారు గాంధీ గారు. ఆయన అయితే చూడండి ఎంత బాగా అయితే డివైడ్ చేస్తున్నారు. చిన్న సైజు పెద్ద సైజు అయితే డివైడ్ చేస్తున్నారు. పక్కన అయితే వండర్ గారు అయితే చిన్న సైజు అనేది వెనకేసుకుంటున్నారు. ఆయన చేతిలో చూడండి ఎలా బాగున్నాయో. ఇవి వచ్చేసి ఇంచుమించుగా 5-6 కేజీల వరకు ఒక చేప ఎదుగుతుందట. వీటిని పెంచడానికి అయితే ఖచ్చితంగా నీసి పదార్థాలు అనేది వేయాలంట. ఇంకా మా ఏరియాలో వీటి ఆహారం వచ్చేసి బ్రతికిన చేపలు అయితే వేస్తుంటారు చైనా కొరకలు. ఇక్కడైతే పిల్లలు చూసాం. నెక్స్ట్ వేరే చెరువు కాడికి వెళ్తున్నాం, అది కూడా తీస్తాం చూడండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఆర్కే కొల్లేరు. ఎరగ తీసేసిందండి. పార్ట్ 2 కంపల్సరీ చూడండి. పార్ట్ 2 అయితే ఎండ్ వరకు చూడండి. చాలా బాగా వచ్చింది ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.